హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చి బాలామృతం పిండితో ఒక కొత్త రెసిపీ చేద్దామని మీ ముందుకు వచ్చానండి. అలాగే ఇదిగోండి పట్నాల పప్పు, ఒక 4 స్పూన్లు, ఇదిగోండి 2 స్పూన్లు వేసిన గుళ్ళు, అలా ఒక గుప్పుడు జీడిపప్పు అండి, అలాగే ఒక కప్పు బెల్లం, అలాగే ఒక కప్పు కొబ్బరి అండి. ఇవి ఏపి మిక్సీ పెడతానండి. బాలామృతం పిండి 2 కప్పులు పోస్తానండి. ఇది జీడిపప్పు, వేసిన గుళ్ళు, పట్నాల పప్పు మొత్తం వేపాను. ఇది మెత్తగా కాకుండా బరగ్గా కాకుండా పొడి చేస్తున్నాను వీటిని. ఇది అయిపోయిందండి. దీంట్లోనే కొబ్బరి ముక్కలు కూడా వేస్తాను. ఎండు కొబ్బరి నలిపోయిందండి. ఇదండి బాలామృతం పిండి, ఇదొక కప్పు, ఇంకో కప్పు వేస్తానండి. ఏ అసలు ఇది 2వ కప్పు. ఇదేమో మిక్సీ పట్టుకొచ్చింది ఎండు కొబ్బరి, పట్నాల పప్పు, వేరుశనగ పప్పు, జీడిపప్పు మిక్సీ పెట్టానండి ఈ కప్పు. అలాగే కళ్ళబెట్టాను. 2 స్పూన్లు నెయ్యి వేస్తానండి ఇప్పుడు. రెండు స్పూన్లు నెయ్యి వేసానండి. ఇప్పుడు ఈ బాలామృతం పిండి అలాగే కాసి పెట్టిన పాలు ఒక కప్పు పోయాలి. అలాగే కూర పెట్టుకున్న బెల్లం కూడా వేసేసి మాట్లాడుతున్నా.